హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. టుడే ఏంటంటే టాటా వాటర్ ప్లాంట్ తెలుసు కదా మీకు. రతన్ టాటా వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి వాళ్ళవి. అలాగా రతన్ టాటా వాళ్ళది సంబంధించిన టాటా వాటర్ ప్లాంట్స్. సో వాళ్ళది స్క్రాప్ యార్డ్ ఫుల్ అయిపోయింది, ఒకసారి వచ్చి చెక్ చేయండి అన్నారు. స్క్రాప్ యార్డ్ అయితే ఫుల్ అయిపోయి చాలా రోజులైంది, కానీ ఆ స్క్రాప్ యార్డ్ ఎలా అయిపోయిందంటే చాలా వరకు ఇలా అయిపోయిందండి. ఎలా అయిపోయింది చూడండి ఒకసారి. ఇక్కడ చూస్తే టాటా వాటర్ వాళ్ళది వాటర్ ప్లాంట్ అనేది చాలా పెద్ద వాటర్ ప్లాంట్. అయితే ఇక్కడ స్క్రాప్ యార్డ్లో స్క్రాప్ తోయడంతో ఎండ ఎక్కువైపోయి ఈ స్క్రాప్ అంతా ఏమైపోతుందంటే, సో ఇదంతా ఇలాగా పట్టుకుంటే పొడి పొడిగా రాలిపోతుంది అంతా. చూడండి ఒకసారి అంతా ఎలా అయిపోయిందో చూడండి. మొత్తం పొడి పొడిగా నలిగిపోయి ఇరిగిపోతూ ఉంది. సో ప్రజెంట్ యార్డ్ అయితే ఇలాగ ఉంది. ఇప్పుడు యార్డ్ క్లీన్ చేస్తున్నాం మనమే మొత్తం. సో ఇక్కడంతా పెట్ బాటిల్, ఇలాగ ప్లాస్టిక్ కాడి నుంచి ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది. బ్లూ డ్రమ్స్ కాడి నుంచి బ్లూ క్యాన్స్, ఇలా బకెట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. సో యార్డ్ అయితే క్లీన్ చేస్తున్నాం మనం ఈరోజు. అంటే ఒక రోజులో అయితే క్లీన్ అయ్యేది కాదు ఈ యార్డ్. చూడండి ఒకసారి ఇదంతా ఎలా అయిపోయిందంటే, ఒక రోజు క్లీన్ అవ్వదు యార్డ్. కనీసం ఒక 3-4 డేస్ కంపల్సరీగా పడుతుంది. మా వర్కర్స్ అయితే ఈ ఎండకి చాలా కష్టపడుతున్నారు. చూడండి ఆల్మోస్ట్ పెట్ బాటిల్ అయితే, పెట్ బాటిల్ ఎలాగా అంటే మనకి కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి వెంటనే ఆ పెట్ బాటిల్ని ప్యాక్ చేయగలుగుతున్నాము. సో కవర్ అక్కడ పైన చూడండి ఒకసారి. ఆ కవర్ అయితే మొత్తం చినిగిపోయి ఇలాగా పొడిగా మారిపోతూ ఉంది. ఆ కవర్ ఎత్తాలంటే కొంచెం కష్టమే, కానీ మొత్తానికి అయితే ఇది కాంట్రాక్ట్ తీసుకున్నాం కాబట్టి కంపల్సరీ మనం చేయాల్సిందే. ఆల్మోస్ట్ పెట్ బాటిల్ అంతా ప్యాకింగ్ జరుగుతుంది, అంతా ప్యాక్ చేస్తున్నారు మన వాళ్ళు. చూడండి అక్కడెక్కడో ఉన్నారు, అందరూ చేస్తూ ఉన్నారు ప్యాకింగ్ అయితే ప్రజెంట్. ఇదంతా ఈ కవర్ మీకు ఐడియా ఉందో లేదో. ఈ కవర్ గురించి నేను ఒకసారి వేరేగా ఒక వీడియో చేస్తాను. ఈ కవర్ ఏంటా అనేది, ఈ కవర్ని ఎలా గుర్తుపట్టాలనేది ఒక వీడియో చేస్తాను నేను. ప్రజెంట్ అయితే ఈ యార్డ్ మొత్తం క్లీన్ చేయాలా, చాలా పెద్ద యార్డ్ ఇది. ఒకసారి చూడండి మీరు, చూస్తారు కదా.